హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే మనకు డీజీపే లైట్ గురించి మీకు స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా ఇక్కడ మన డీజీపే లైట్లో మనకు యూపీఐ క్యాష్ పాయింట్ అనేది ఎనేబుల్ అయిందండి. ఇది మనకు స్క్రీన్లో మీరు చూసుకోండి. యూపీఐ క్యాష్ పాయింట్ ఈజ్ నౌ లైవ్ ఆన్ డీజీపే లైట్. ఎర్న్ మోర్ కమిషన్ దెన్ ఏఈపిఎస్ దాకంటే ఎక్కువ కమిషన్ వస్తుందంట. అండ్ నో బయోమెట్రిక్ అండ్ ఐరిస్ డివైస్ రిక్వైర్డ్, జస్ట్ స్కాన్ ద క్యూఆర్ కోడ్ యూజింగ్ ఎనీ అప్లికేషన్. మనం ఫోన్పే, గూగుల్ పే, ఇట్లా ఎనీ యాప్ నుంచి కూడా మనము స్కాన్ చేసుకొని ఈ అమౌంట్ అనేది మనము దీంట్లోకి తీసుకోవచ్చు కస్టమర్స్ ద్వారా. అండ్ అమౌంట్ గెట్స్ క్రెడిటెడ్ టు యువర్ వ్యాలెట్ టు. మనకు డీజీపే లైట్లో వ్యాలెట్ 1, వ్యాలెట్ 2 అని రెండు ఉంటాయి. మనకు వ్యాలెట్ 2కి ఈ అమౌంట్ వస్తుంది అనమాట. అండ్ డీజీపే కార్డ్ కంటే కూడా ఎక్కువ కమిషన్ అనేది దీంట్లో రావడం జరుగుతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మెయింటైన్ ఏ ప్రాపర్ రిజిస్టర్ అండ్ కీప్ ఏ రికార్డ్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్ డన్ ఆన్ క్యాష్ పాయింట్. మీరు రిజిస్టర్ మెయింటైన్ చేయమని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం అయినా కూడా మనము ఆ రిజిస్టర్ చూపించి మనము ఆ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. సో మనము ఈ ఆప్షన్ ఎలా ఉందో ఒకసారి మనం వెళ్ళి చూద్దాం. డీజీపీ లైట్ అనేది మనకు మెయిన్ ఇలా ఉంటుంది డాష్బోర్డు. ఇక్కడ మీకు పైన చూస్తుంది కదా వ్యాలెట్ 1, వ్యాలెట్ 2 అని చెప్పేసి. సో మనకు అమౌంట్ యూపీఐ మనం ఏదైతే క్యూఆర్ కోడ్ ద్వారా మనం స్కాన్ చేసిన అమౌంట్ అనేది ఈ వ్యాలెట్ 2కి వస్తుంది. ఓకే, ఇక్కడ సర్వీసెస్ అని అనిపిస్తుంది. సర్వీసెస్ పైన చూసుకున్నట్లయితే మనకు మనీ ట్రాన్స్ఫర్ అండ్ ఏఈపిఎస్ నుంచి మన అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి ఇది ఆప్షన్. నెక్స్ట్ ఆధార్ పే, మనము డైరెక్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కూడా వాళ్ళ ఆధార్ మనం అమౌంట్ అనేది వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇంకోటి ఎంఏటిఎం, ఇంకోటి నెక్స్ట్ యూపీఐ క్యాష్ పాయింట్. ఇది న్యూ అనమాట. మనం ఇప్పుడు దీని గురించి చూసుకుందాం. ఇక్కడ యూపీఐ క్యాష్ పాయింట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇలా చూస్తుంది. అయితే ఫస్ట్ టైం యూజర్స్కి అయితే ఇక్కడ ఆన్బోర్డ్ చేసుకోమని చూపిస్తుంది. ఆన్బోర్డ్ పైన క్లిక్ చేసినట్లయితే వాళ్ళకి కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ రెండు ఆప్షన్స్ వస్తుంది. మీరు ఏదైనా ఒక అకౌంట్ సెలెక్ట్ చేసేసుకొని మీ బ్యాంక్ నేము అండ్ మీ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి డైరెక్ట్ ఇక్కడ చూస్తుంది. మనకి ఇక్కడ యూపీఐ క్యాష్ పాయింట్లో మనం మినిమం 100 రూపీస్ నుంచి 5000 వరకు మనము విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా చేసేసి జనరేట్ క్యూఆర్ కోడ్ వచ్చేసినట్లయితే మనకు డైరెక్ట్ క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. అయితే నేను ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేశాను కదా, సో నాకు ఇంకా ఎనేబుల్ అవ్వలేదు. ఒక 1 to 2 hours టైం పడుతుంది. ఇట్లా మనం అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ క్యూఆర్ కోడ్ కొట్టినట్లయితే క్యూఆర్ డిస్ప్లే అవుతుంది అన్నమాట. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.